తెలంగాణలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఇక అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇక తొలి విడతల్లో చూసుకున్నట్లయితే అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలోనే ఉంది. ఇక రెండో విడతల్లో కూడా 2112 సర్పంచ్ స్థానాలతో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ 1026 సర్పంచ్ స్థానాలను గెలుచుకొని రెండో స్థానంలో ఉంది. ఇక బీజేపీ పార్టీ చూసుకున్నట్లయితే స్వతంత్రుల కంటే బీజేపీ పార్టీతో పోల్చుకుంటే స్వతంత్రులే చాలా బెటర్ అని అనుకోవాలి. స్వతంత్రులు ఏకంగా 500కు పైగా స్థానాలను గెలుచుకుంటే బీజేపీ పార్టీ మాత్రం 225 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక మనం తొలి విడతల్లో చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ఇక ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత స్వతంత్రులు నిలిచారు. ఇక బీజేపీ పార్టీకి అనుకున్నంత స్థాయిలో సర్పంచ్ స్థానాల్లో గెలవలేకపోయింది. ఇక రెండో విడతల్లో కూడా అదే విధంగా మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ, రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ, మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థులు నిలిచారు. ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వచ్చిన ఏ ఎన్నికల్లో చూసుకున్నా, అంటే ఉప ఎన్నికల విషయంలో గానీ ఏ ఎన్నికల్లో చూసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ వరుసగా ఓడిపోతూనే వస్తుంది. ఇక ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ గాఢ నిద్రలో ఉంది. ఇక ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు గాని, అంటే ఇటు పక్క కేసీఆర్ అంత యాక్టివ్ గా ఉండకపోవడం, అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి గాని, అసలు ఆయన ఎప్పుడు అంటే ఉప ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎంత ఉత్కంఠభరితంగా జరిగాయో మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఎన్నికల్లో కూడా కనీసం ఆయన ఒక రోడ్ షోలో గాని, ఒక మహాసభలో కానీ పాల్గొనకపోవడం, అసలు ఆయన ఎటువంటి విషయాలపై మాట్లాడకుండా బయటికి రాకపోవడంపై కూడా ఇటు కేసీఆర్ యాక్టివ్ గా లేకపోవడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉందంటూ చాలా గట్టిగానే రాజకీయ పరంగా చర్చలు నడిచాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు గడిచిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతూనే వస్తుంది. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ స్థానిక సంస్థల ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ చాలా లైట్ గా తీసుకుంది. అంటే గెలుస్తామో తెలీదు, ఓడిపోతామో ఏమో అన్నట్టుగా పెద్దగా ఈ ఎలక్షన్స్ పై పెద్దగా ప్లానింగ్లు గానీ ఈ మీటింగ్లు గానీ ఏవి పెట్టకుండా ఒక ప్లాన్ తో ముందుకు పోలేదు. అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నేతలు గాని, ఎమ్మెల్యేలు గాని, అంటే మాజీ ఎమ్మెల్యేలు గాని, మాజీ మంత్రులు గాని ఎవ్వరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సీరియస్ గా లేరు. ఇక ఎంతసేపు లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే గెలవడం కోసం నానా తిప్పలు పడి వాళ్ళే చివరికి మొత్తానికి, అంటే తెలంగాణలో ఓవరాల్ గా చూసుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి అంటే దగ్గరగా ఇటు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు అయితే వచ్చాయో దానికి ఒక 10-20 అటు ఇటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా మంచి స్థానాలనే గెలుచుకుంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనే ఇచ్చింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఏమని భావిస్తున్నారంటే ఇంకాస్త కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఇంకొంచెం కాస్త ట్రై చేసింటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఇటు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాని మళ్ళీ గట్టిగా పాతే వాళ్ళమని ఇప్పుడు అనుకుంటున్నారట. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత స్థాయిలో, అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇటు ఉప ఎన్నికలు వచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా కూడా 90% ఛాన్స్ అధికార పార్టీలకే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 80 నుంచి 90 స్థానాలను గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నప్పటికీ ఇప్పటికి ముగిసిన ఈ 2 విడతల సర్పంచ్ ఎన్నికలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 57%, ఇంచుమించు 57% స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. అయితే దీనిపై ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా అసంతృప్తిగా ఉందంట. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ అంతంత మాత్రానే ఉంది. ఇటు ఉప ఎన్నికల విషయంలో చూసుకున్నా, లేకుంటే ఏ విషయంలో చూసుకున్నా కూడా ఇటు ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై అంత మక్కువ చూపట్లేదు. ఇక ఇదే అదునైన సమయం, అంటే ఇటు కాంగ్రెస్ కూడా అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మంచిగా సర్పంచ్ స్థానాలు ఏవైతే ఉంటాయో వార్డు మెంబర్లు గాని, సర్పంచ్ అభ్యర్థులు గాని ఎక్కువ శాతం, అంటే ఎక్కువ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకే వస్తుందని, దాదాపుగా 80 నుంచి 90% కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది. కానీ ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీకి కేవలం 50 నుంచి 60% వరకే స్థానాలు దక్కడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ కాస్త నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణలో చూసుకున్నట్లయితే చెప్పేదొకటి చేసేదొకటి అన్న విధంగా బీజేపీ పార్టీ ముందుకెళ్తుంది. చెప్పడం గాని, మాటలు గాని ఇవన్నీ చాలా గట్టిగా ఉండి, లేదు తెలంగాణలో మేమే వస్తాం ఈసారి ఖచ్చితంగా, ఇటు
ఎంపీ ఎలక్షన్ చూసుకున్న ప్రతి దాంట్లో బీజేపీ పార్టీ ముందంజలో ఉంది. ఇక తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో గానీ లేకుంటే ఉప ఎన్నికల్లో గానీ ఎందులో చూసుకున్నా బీజేపీ పార్టీనే ముందుంటుంది. డెస్టినేషన్ రీచ్ అయ్యేది బీజేపీ పార్టీని అని బీజేపీ పార్టీ పదే పదే చెప్పుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు రిజల్ట్ చూసినట్లయితే అంటే ఈ 2 విడత సర్పంచ్ ఎన్నికల రిజల్ట్ చూసినట్లయితే చాలా తక్కువగా అంటే స్వతంత్రుల అభ్యర్థులతో పోల్చుకుంటే కూడా బీజేపీ పార్టీకి మొదటి విడతల్లో అదే విధంగా తక్కువ స్థానాలను గెలుచుకుంది, 2వ విడతల్లో కూడా అదే విధంగా తక్కువ స్థానాల్లో గెలుచుకుంది. ఇక మొత్తానికి ఈ 2 విడతల ఎన్నికల్లో చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అనుకున్నంత స్థాయిలో రీచ్ అవ్వలేకపోయింది జనాల్లోకి అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుందట. ఇక బీఆర్ఎస్ పార్టీనేమో వచ్చిన అంటే గెలుచుకున్న స్థానాలను చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారట. అరే అసలు ఏమాత్రం కష్టపడకపోయినా ఇంత స్థాయిలో అంటే ఇంత మెజారిటీతో ఇన్ని మంచి స్థాయి మంచిగా సర్పంచ్ అభ్యర్థులను గెలుచుకున్నాం, అదేదో కొంచెం ఇంకా ట్రై చేసి కొంచెం కష్టపడింటే కాంగ్రెస్ పార్టీకి ధీటుగా గెలిచే వాళ్ళం, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే ముందుండేది అని ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఫీల్ అవుతున్నారట. ఇక మొత్తానికి ఈ 2 విడతల్లో సర్పంచ్ ఎన్నికల అభ్యర్థులు ఈ విధంగా గెలిచారు. ఇక ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇన్ని స్థానాలను గెలుచుకున్నందుకు 2వ స్థానంలో నిలిచినందుకు హర్షం వ్యక్తం చేస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీనేమో కాస్త నిరాశగానే ఉంది. ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే బీజేపీ పార్టీ అంతంత మాత్రంగానే ఉంది.